అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు 33వ వార్డులో ఉన్నటువంటి త్రిపుర శక్తి సేవా సమితి ఆధ్వర్యంలో మరి మనకి దుర్గా నవరాత్రులు అనేటువంటివి దసరా మహోత్సవం సందర్భంగా దుర్గా నవరాత్రులు జరుగుతాయి. దానిలో భాగంగా ఈ సంవత్సరం నుంచి మరి ప్రతి ఏటా కూడా ఇలాగే కొనసాగించాలనేటువంటి ఆలోచనతో మరి ఈ యొక్క కమిటీ వారు మరి అమ్మవారిని వివిధ అంటే రోజుకొక అమ్మవారిని రోజుకొక రూపంలో దర్శనమిస్తూ నిన్న సరస్వతి మరి ఈరోజు కాళికామాత అలంకారంతో మరి చాలా ఈ యొక్క బజార్ అంతా కూడా ఈ వార్డ్ అంతా కూడా అమ్మవారి కదిరిలో అయితే 3 విగ్రహాలు ఉన్నాయి. మరి ఈ ఏదైతే ఈ సంస్కృతి అనేటువంటిది మనం విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, తదితర ప్రాంతాల్లో చూస్తుంటాం. మరి కదిరిలో కూడా గతంలో కొంతమంది చేశారు. మరి అదే విధంగా కొనసాగించేటువంటి ఆలోచనతో యూత్ అంతా కూడా మరి అమ్మవారు శాంతికి స్వరూపము, మరి కదిరి ప్రాంతం అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఏటేటా వినాయక చవితి మండపం ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారో అదే విధంగా అమ్మవారి అలంకరణతో పాటు రోజు కూడా ఒక అలంకరణ అంటే చాలా డబ్బుతో కూడుకున్నటువంటిది. మరి అటువంటిది యువత అంతా కూడా డబ్బు ప్రామాణికం కాదు, మనం మన సంస్కృతి సంప్రదాయాలు సనాతన ధర్మాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన విధానంతో మరి యువత చేస్తున్నటువంటి కృషికి అభినందిస్తూ మరి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు. అలాగే కదిరిలో ఉన్నటువంటి పురప్రముఖులంతా కూడా ఇక్కడికి 33వ వార్డు నల్లగుట్ట స్ట్రీట్లో మరి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇంకా జరగబోయేటువంటి దినాల్లో కూడా మరి ఆ సమితికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులతో ఒకసారి మాట్లాడాలి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? అనిల్ కుమార్. మరి ఈ ఆలోచన ఎలాగొచ్చింది? ఫస్ట్ టైం పెట్టాలనుకున్నాము, ఎప్పుడు పెడతాము అమ్మవారిని అట్లా పెడతాం చూసుకున్నామండి. అంటే ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇది చాలా డబ్బుతో కూడుకున్నటువంటి కదా. ఈ మధ్య కాలంలో మనకు వినాయక చవితి అయిపోయింది. మరి చందాల రూపంలో కావచ్చు, ఇంకోటి ఈ మండపం కావచ్చు, డొనేషన్ ఎవరన్నా ప్రసాదం కావచ్చు, అవన్నీ ఆల్రెడీ 7 రోజులు మన కదిరిలో అయితే మామూలుగా 5 రోజులు జరిగేది. ఈసారి గౌరవ శాసనసభ్యులు 7 రోజులు చేశారు అనుకున్నామంటే సార్. 7 రోజులు మన యొక్క యూత్ అంతా కోరిక మేరకు మరి అది అయిపోతానే ఒక నెల కూడా తిరగగానే మరి మీరు ప్రారంభించారు. ఏ విధంగా? దేవి నవరాత్రులు పూజ చేసుకోవాలని ఆలోచనతోనే 9 రోజులు అనుకుని 9 రోజులు దేవి నవరాత్రులు పూజ చేసుకుంటున్నాము. ఒక్కొక్క రోజు ఒక అలంకారం చేస్తున్నాము. విగ్రహం అయితే అభిలేదు దినేష్ కుమార్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇది చేసుకుంటాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ అనేది మేము పెట్టుకుంటాము. ఒక్కొక్క రోజు మనం పూజ అనేది 9 చీరలు అట్లా మనకి ఏం కావాలో మెటీరియల్తో ఒక రోజు అయిపోతూ సారుది అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాము. మరి లాస్ట్ రోజు నిమజ్జనం 2వ తేదీ నిమజ్జనం చేసుకుంటాం. ఏ విధంగా? అది ఎలాగా? మామూలు మనము తిరువిధులు తిరుక్కొని అదే విధంగానే మనం ఎప్పుడు వినాయకుని ఎట్లా దీనికి పోతామో అదే విధంగా పోతాం. ఓకే. అంటే ఈ యొక్క ఏదైతే ఈ సమితి వారు ఏర్పాట్లు చేస్తున్నటువంటిది చాలా ఘనంగా ఉంది. అలాగే మనకంతా సుప్రసిద్ధుడు కదిరిలో అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి నాగరాజు సార్ ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మన కదిరిలో సంబంధించి మీ ఏరియా నల్లగుట్ట స్ట్రీట్లో మరి మొట్టమొదటిగా మన యూత్ అంతా కూడా కలిసి ఏర్పాట్లు చేశారు. ఏ విధంగా చేస్తున్నారు? ఈ యొక్క గడిచిన రోజులు, జరగబోయే రోజులు కూడా ఏ విధంగా ఉంటుంది? మీ సహాయ సహకారాలు కూడా ఏ విధంగా ఉంటుంది సార్? నల్లగుట్ట వీధిలో ముఖ్యంగా చాలా ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు ఈ విధంగా విగ్రహాలను అనేటివి ఏర్పాటు చేయలేదు. కానీ ఈ సంవత్సరము యువత ఉత్సాహంతో, భక్తితో, మంచి మనస్సుతో మరి దుష్ట శిష్ట రక్షణ అన్నట్లు మామూలుగా అంటే వారి యొక్క ఆలోచన మేరకు వీళ్ళందరూ ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. 9 రోజులు అంటే నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా వారంతకు వారే ముందుకు వచ్చి అందరూ మేము ఈరోజు ఈ అలంకారానికి మేము ఉంటాము అనే విషయాలన్నింటినీ వాళ్ళు తీసుకురావడము మంచి ఆలోచన. మరి యువత ముఖ్యంగా ఇది చేయడం నిజంగా నాకు చాలా ఆనందము. కాబట్టి వీళ్ళందరినీ నేను పేరున అభినందిస్తున్నాను సార్.